ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు వసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతయు నాయన ప్రభ మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. వాక్యము వినిచుండగా ప్రభ మేము మా హృదయంలో నింపుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని వాక్యమును అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి వినిచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చూద్దామండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమైనప్పుడు ఒక మనుషుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పుచున్నారంటే, నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పుచున్నాడు. అతడు నీకు మార్గము సిద్ధపరచుచున్నాడు. మన కోసం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ఆయన మన మార్గమును సరళం చేయడానికి వచ్చి ఉన్నాడు. కానీ మనం ఏం చేసి ఉన్నాము? మన పాపాల వల్ల ఆయన మన కోసము బలి అయినాడు. ఆయన మన మార్గమును దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనకు మార్గము సిద్ధపాటు చేయుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు. ఆమె కన్యక గర్భవతి అని ఆ గర్భం ఎలాగ ధరింపబడినది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపబడి ఉన్నది. ఆయన పుట్టుక కూడా పాపము లేదు. ఆయన నడవడిక పాపము లేదు. ఆయన వల్ల ఏ దోషమును కూడా లేదు. యేసుక్రీస్తు వారి వలన ఏ దోషమును కూడా లేదు. ఏ పాపమును కూడా లేదు. ఆయన ఈ లోకమునకు ఎందుకని వచ్చిన? లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చే ముందు ఆయన మన మార్గములను సిద్ధపాటు చేయుటకు ఆయన దూతను ముందుగా పంపుచున్నానని చెప్పుచున్నాడు. అతడు నీ మార్గము సిద్ధపరచుము, ప్రభువు మార్గము సిద్ధపరచుడా అని ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేచి ఒక మనుషుడు కనిపించి ఉండను. అది ఎవరు? యెషయా ఏమని చెప్పుచున్నాడు? మనకు మార్గమును సిద్ధపరచుటకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. ఆయన మన మార్గములను సరళము చేయునని అరణ్యంలో కేకలు వేయచ్చు సిద్ధపడుడని, నీ మార్గము సిద్ధపరచుడని కేకలు వేయుచున్నాడు. ప్రభువు మార్గము సిద్ధపరచుడని ఆయన కేకలు వేయచ్చు, ఆయనతో త్రోవలు సరళము చేయుచున్నాడు. బాప్తీసం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసము ప్రకటించుచు వచ్చాను. ఏంటదండి? బాప్తీసము పొందిడి. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండండి, సిద్ధపాటును కలిగి ఉండండి. ప్రతి ఒక్కరును కూడా మార్గమును సరళము చేసుకున్నాడని చెప్పుచున్నాడు. ఏమి మార్గము? మనం ఈ లోకపు వైపు మార్గము కాదు, దేవుని వైపు, దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మార్గమును సిద్ధపాటు చేసుకున్నాడు. మీ హృదయాలు సిద్ధపాటు చేసుకోండి, మీ నడవడికను సిద్ధపాటు చేసుకోండి, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరమును కూడా మన అబద్ధపు జీవితమును విడిచిపెట్టాలి. వీళ్ళు ఎలాగే చెప్తారు, వీళ్ళకి ఏమి పని లేదని. ఒక రోజున ఇవన్నీ కూడా మనకి గుర్తు వస్తాయి. ఆ రోజున చెప్పేవారు ఉండరు, ఆ రోజున మనం చెప్దామన్నా వినేవారు ఉండరు. ఒకవేళ విందాము అని అనుకున్నా కూడా చెప్పేవారు కూడా ఉండరు. ఆ రోజున మనము ఇప్పటి నుంచే మన మార్గమును సరళము చేసుకోవాలి. మన హృదయమును దేవుని రాకడ కొరకు సిద్ధపాటు చేసుకోవాలి. మన ప్రవర్తనను, మన మనస్సును కూడా సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా బాప్తీసము పొందాలి. బాప్తీసము పొందితేనే సరిపోదు, బాప్తీసము పొందిన తర్వాత కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాప్తీసం అంటే ఏదో నీటిలో మునిగి లేచిపోవడం కాదండి. మన హృదయం కావాలి. మనము విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. మన తోటి వారితో మెయిన్ సమాధానమును కలిగి ఉండాలి. మనం సహోదరుని ప్రేమించాలి. మన సహోదరుని ప్రేమించుకోకుండా మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే. సమాధానం లేనప్పుడు మనం ఎంత ప్రార్థించినా, ఎంత ఏమి చేసినా కూడా వ్యర్థమే. వ్యర్థమైన ప్రార్థన ఎంత చేసినా కూడా వ్యర్థముగానే ఉంటుంది. మన హృదయమును మార్చుకోవాలి, మన మనసును మార్చాలి, మన మార్గమును సిద్ధపాటు చేసుకోవాలి. మారు మనసు విషయమై బాప్తీసము ప్రకటించుచు వచ్చాను. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై ప్రకటించుచు వచ్చాను. అతడు యూదా దేశముల యందును యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి
తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండెను. ఎక్కడండి? యోర్దాను నదిలో. యెరూషలేము వారందరూ కూడా బయలుదేరి యోర్దాను నదికి వచ్చి వారి పాప క్షమాపణ ఒప్పుకొనుచున్నారు. పాపము చేసి ఉన్నామని దేవుని ఎదుట ఒప్పుకొనిచున్నారు. ఒప్పుకొని బాప్తీసము పొందుకొనిచున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసము పొందినప్పుడు మన పాప జీవితం విడిచిపెట్టాలి. మనం సమాధానమును కలిగి ఉండాలి. ఒకవేళ బల్లారాధన తీసుకున్నా సరే సమాధానము పడాలి. మనకు ఒకవేళ అంతవరకు మన సమాధానం, మన తోటి వారు, మన శత్రువు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళది తప్పైనా మనది తప్పైనా నన్ను క్షమించమని అడిగితే అక్కడతో మనం సమాధానం పడినట్టు అవుతుంది. అలా సమాధానం పడకుండా మనం వెళ్ళి బాప్తిస్మం తీసుకోకూడదు, బల్లారాధన కూడా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరమును కూడా సమాధానమును, సహోదరుని ప్రేమించాలి. విరిగి నలిగిన మనస్సుతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరమును కూడా మన మార్గమును సరళము చేసుకుని దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడు. దేవుడు మన కొరకు సిద్ధపాటు చేయుటకు ఆయన దూతను మనకు ముందుగా పంపుచున్నాడు. మనము దానిని బట్టైనా సరే మన మారు మనసును కలిగి ఉండాలి. వాక్యమును గైకొనాలి. వాక్యమునకు లోబడాలి. మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు నాయన ప్రభ. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. విరిగి నలిగిన మనస్సును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. తల్లిదండ్రులు లేని వారిని ప్రభ ఆదరించేవాడు నీవే నాయన ప్రభ. విధవరాలని ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయి నాయన ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయి నాయన ప్రభ. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. సరైన వధువు కోసము, సరైన వరుడు కోసము ఎదురు చూస్తున్నారు ప్రభ. వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇంటర్ నుంచి ప్రభ 10th క్లాస్ వరకు ప్రభ నాయన ప్రభ, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీలు చదువుకుంటున్న ప్రతి ఒక్కరు బిడ్డని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. హాస్పిటల్లో నాయన ప్రభ ఎంతో రోగములతో, ఎన్నో ప్రభ వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ ముట్టమని అడుగుచున్నాం ప్రభ. ఎంతోమంది నాయన ప్రభ హాస్పిటల్లో ఉన్నారు నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. వారిని ముట్టమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నారు నాయన ప్రభ. వారిని కూడా ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చి నాయన ప్రభ. సిద్ధపాటు కలిగే జీవితమును జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనములు నాయన ప్రభ. ఎవరెవరైతే ఏమైతే పనులు చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులన్నిటిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఈ వాతావరణము నాయన ప్రభ నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభ. ఈ పండుగ రోజులలో నాయన ప్రభ ఎంతో ఉత్సాహంతో చేసుకుంటున్నారు నాయన ప్రభ. వారి కార్యక్రమాలన్నీ కూడా ప్రభ సఫలము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ పంట చేతికంది ఉన్నది నాయన ప్రభ. కోసుకుని చుండగా ప్రభ ఈ వాతావరణమును నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారు చేయుచున్న ప్రతి ఒక్క పనిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.